ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ గతంలో ఒకసారి లే ఆఫ్స్ ప్రకటించింది. మళ్ళీ రీసెంట్గా ఒకేసారి 10,000 మెంబర్స్ని తీసేయడానికి పింక్ స్లిప్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అంటే ఏఐ ప్రభావమే అని అంటున్నారు. అంటే ఏఐ రావడం వల్ల వీళ్ళందరూ జాబ్స్ పోతున్నాయి అంటే ఒకసారి దాని గురించి. కాస్ట్ కటింగ్ అనేది మొదటి నుంచి ఉందండి. అందుకని కాస్ట్ కటింగ్లో భాగంగా ఈ కంపెనీస్ వాళ్ళు నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటారు. అండ్ అవసరం లేని మ్యాన్ పవర్ మొత్తాన్ని తీసేస్తూ ఉంటారు. కాకపోతే ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా చూపించేవాళ్ళు, ఇప్పుడు అది కూడా చూపించకుండా డైరెక్ట్గా పింక్ స్లిప్లు ఇచ్చేసి పంపించేస్తున్నారు. అందుకని ప్రతి కంపెనీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో నిరంతరం మార్చుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఉందనుకోండి, ఒకప్పుడు బెలూన్ టైర్ వేసే కంపెనీ, ఇప్పుడు ఇండియాలోని నెంబర్ 1 టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అట్లా ఒక కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడ ఉండాలని రూల్ ఏం లేదు, నిరంతరం మార్చుకుని చేసి తిరుక్కుంటూ పోతూ ఉంటాయి. రిలయన్స్ ఒకప్పుడు ఓన్లీ విమల్ టెక్స్టైల్ కంపెనీ, ఇవాళ ఇండియాలోని నెంబర్ 1 టెలికామ్ కంపెనీ, నెంబర్ 1 రిటైల్ కంపెనీ, నెంబర్ 1 ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ, ఇట్లా మారిపోయింది కదా. అంటే ప్రతి కంపెనీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో నిరంతరం తను చేంజ్ చేసుకుంటూ వాళ్ళ షేర్ హోల్డర్ లాభాలు పంచుకుంటూ ముందు పోయే ప్రాసెస్లో భాగంగా కొన్ని సెక్టర్స్ క్లోజ్ చేస్తూ ఉంటాయి, కొన్ని వింగ్స్. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే ఆటోమేషన్ పెరిగే కొద్దీ ఎంప్లాయీస్ అంత అవసరం లేదు. అందుకని వాళ్ళకు రీసెంట్గా వాళ్ళు కాల్ సెంటర్లో ఏఐని ఇంప్లిమెంటేషన్ చేస్తే 4,000 కోట్లు సేవ్ అయినాయి అంట. 4,000 కోట్లు సేవ్ అవ్వడం చాలా మంచి విషయం కదా. ఒక్క కాల్ సెంటర్లోనే అంత సేవ్ అయితే అంటే కోడింగ్ 35% చేస్తుందంట. అంటే వాళ్ళ ప్రోగ్రామర్ అసిస్టెంట్గా వాడుతున్నారు దాన్ని. అందుకని వాటి వల్ల ఉపయోగం ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు ఎంటైర్ బిజినెస్కి. అందులో భాగంగా కొంతమంది అవసరం లేని వాళ్ళందరినీ తీసేస్తున్నారు అనమాట. అట్లా కాస్ట్ కటింగ్లో భాగంగా తీస్తున్నారు. కొత్త విషయం అంటే లేదండి, ఎవ్రీ ఇయర్ చేస్తారు, ఈ ఇయర్ కూడా చేస్తున్నారు అంతే. సో మామూలుగా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రొఫెషన్స్ ఏముంటాయి సార్? అసలు ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుందండి. ప్రపంచంలో ఉన్న ప్రతి సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ ట్రైనింగ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సినిమాలు, ఓకే, ఇంతకుముందు ₹1,00,00,000 పెట్టి తీసే మొత్తం ఇప్పుడు 5,000 రూపాయలకి తీయచ్చు వాటిని, ఆ వీడియోస్ ఏఐ వాడి అవి తీసుకోవచ్చు. అండ్ తర్వాత మెడికల్లో వాడచ్చు. మెడికల్ హిస్టరీ మొత్తం రీడ్ చేయడానికి గంటల కొద్ది మాన్యువల్గా అవసరం లేదు, సిస్టంలో లోడ్ చేస్తే అదే చెప్పేస్తారు అనమాట. ఆల్రెడీ వరల్డ్ వైడ్గా వాడుతున్నారు. అలాగే రోబోటిక్ సర్జరీస్ ప్రోగ్రామ్ల ద్వారా ఇదని చెప్తాను అనుకోండి, అదే చేసేస్తాను అనమాట. మెడికల్లో వాడచ్చు. అగ్రికల్చర్లో డ్రోన్స్ ఏ మందు ఎంత కట్టాలి, ఏ డిసీజ్ ఉంది, ఏ మందు పిక్ చేయాలి, ఇలాంటి మొత్తం పిక్ చేయడానికి వాడచ్చు. వెదర్ రిపోర్ట్స్లో వాడచ్చు. ఒకటేంటి, మనుషులు చేసే పనిలో 90% అన్నీ అవి చేస్తూ ఉంటాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏంటంటే మంచి పని ఇంకా ఈజీ అవుద్ది. అయితే ఎక్కువ మంది భయపడేది జాబులు పోతాయి అని. పోవండి, అందరూ అనుకున్నట్టు పోవు. డార్విన్ సిద్ధాంతం ఏం చెప్పిందంటే ఫిట్టెస్ట్ వాళ్ళే సర్వైవ్ అవుతారు, మిగతా వాళ్ళు మొత్తం కొలాప్స్ అవ్వాల్సిందే అని చెప్తారు. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రోగ్రామర్స్లో కొన్ని జాబ్స్ పోతాయి, బేసిక్ ప్రోగ్రామర్ జాబ్స్ పోతాయి. బట్ ఎండ్ ఆఫ్ డే ఆ ఏఐ కూడా ఒక ప్రోగ్రామర్ రాసి ఒకరు ఉంటాడు కదా, వాళ్ళ జాబ్స్ ఏం పోవు. అందుకని జాబ్స్ పోతే ఆ జాబ్ ప్లేస్లో కొత్త జాబ్ ఏఐ ద్వారా వస్తుంటుంది అనమాట వాళ్ళకి, అంతే. అందుకని వీళ్ళు అప్డేట్ అవ్వాలి అంతే. హూ మూడ్ మై చీజ్ అని ఒక బుక్ వచ్చింది 1990లో, ఇప్పటికీ చాలా పాపులర్. అది లిటరల్ మీనింగ్ ఏంటంటే నా జాబ్ ఎవరు తీసుకున్నారు అని. ఒకప్పుడు టైప్ మిషన్లు ఉండేవి, మీరు కనుక కంప్యూటర్కి అప్డేట్ అవ్వలేదు అనుకోండి, జాబ్ పోయింది. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, రెండిట్లో మనం టైప్ చేసేది కదా. అందుకని కొంచెం స్కిల్ మాడిఫికేషన్ అంతే. నిరంతరం నువ్వు మాడిఫికేషన్ చేసుకుంటూ పోవాలి స్కిల్ని. ఏదో 1970లో నేర్చుకుంది ఇప్పుడు పనికి వచ్చేదాన్ని పనికిరాదండి. ఆ స్కిల్ యాజ్ ఇట్ ఈస్ పనికిరాదు. బట్ మీ డిటర్మినేషను, మీ హార్డ్ వర్కింగ్, మీ కమ్యూనికేషన్ స్కిల్, ఇవి అయితే ఫౌండేషన్. వీటిని బేస్గా తీసుకొని ఏ స్కిల్ అని మీరు నేర్చుకోవచ్చు కదా. అందుకని కోర్ కాన్సెప్ట్ ఎప్పుడు మారదు, బట్ అప్లికేషన్ మారచ్చు. అందుకని ఏఐ వల్ల నిజంగా కంప్యూటర్ జాబ్లను జీరో అవుతుంటే అవ్వవు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండియా లాంటి కంట్రీస్లో ఒక్క బీటెక్ 14 లక్షల మంది చేస్తారు ప్రయాణం. బీటెక్ ప్లస్ బిఈ కలిస్తే సంవత్సరానికి 25 లక్షల మంది ఇండియాలో చేసేది. 25 లక్షల మంది ఒక టెక్నాలజీ మీద చేస్తున్నారు. ఎంతమందికి అఫోర్డబిలిటీ ఈ ఇండస్ట్రీ చేయగలుగుతుందంటే చేయలేదండి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో జాబులు తీసుకోవట్లా, పీకుతున్నారు ఉన్నోళ్ళని. రీసెంట్గా టీసీఎస్ రిజల్ట్ వచ్చింది. ఈ సంవత్సరం మొత్తం మీద వాళ్ళ జాబ్ కొత్త క్రియేషన్ చేసింది 6,000 జాబ్సే. ఇండియాస్ నెంబర్ 1 ఐటీ కంపెనీ జాబ్ క్రియేషన్ 6,000. ఇలా నెంబర్ 1 కంపెనీస్ పీకేస్తా 6,000 జాబ్స్ క్రియేట్ చేస్తుంటే
25 లక్షల మంది తయారు చేస్తున్న ఇండియాలో ఐటీ స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ని ఎవరు తీసుకుంటారు? వీళ్ళకి ఏమి జాబులు ఉంటాయి? అందుకని వీళ్ళు మొత్తానికి ఈ స్కిల్ డైరెక్ట్గా యూజ్ కాకపోవచ్చు, బట్ సప్లిమెంటరీ ఇండస్ట్రీస్లో మాది రావచ్చు, డొమైన్ అట్లా రావచ్చు, అగ్రికల్చర్లో అట్లా ఇట్లా రావచ్చు. అందుకని ఐటీ నేర్చుకోవటం ద్వారా అచ్చం ఐటీలోనే ఉండాలని అనే దాని బదులు ఈ ఐటీ నాలెడ్జ్ని మీరు ఉన్న డొమైన్లో అప్లై చేయడం ద్వారా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతుంటాయి. అందుకని జాబ్స్ నేమ్స్ మారచ్చు ఫ్యూచర్లో. ప్రాంప్ట్ ఇంజనీర్ అని, అంటే ఏఐ స్పెషలిస్ట్ అని, ఓకే మిషన్ లెర్నింగ్ స్పెషలిస్ట్ అని, ఇలా రకరకాలు రావచ్చేమో, కానీ జాబులు ఓడితే అంత నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో ఉన్న 9,000 కూడా అందరు ఖాళీగా ఉంటారు నేను అనుకోను. వాళ్ళలో కొంతమంది ఎంటర్ప్రినర్ అవుతారు, కొంతమంది ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా సర్వే అవుతారు. అందరికి అన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. అందుకని ఒక జాబ్ మీద సర్వే అవ్వటం ఎంత రిస్క్ ఈ 2025లో కూడా అనేది చెప్తుంది అనమాట. దీని మీనింగ్ ఏంటంటే మీరు ముందే రెడీ అవ్వండి అని అర్థం. ఎవరి జాబ్స్ అయినా పోవచ్చు, బీ ప్రిపేర్డ్ ఫర్ ఫ్యూచర్ అని అర్థం. దాని మీనింగ్ ఏంటంటే మన స్కిల్ నిరంతరం అప్డేట్ చేసుకోవటం, ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ సర్వే పెంచుకోవటం, మల్టీ అసెట్లో ఇన్వెస్టేషన్ ద్వారా రావటం, లైఫ్ స్టైల్ని కంట్రోల్లో ఉంచుకోవటం, ఇలాంటి చేయటం ద్వారా ఇలాంటి అన్సర్టనిటీని మనం అధిగమించవచ్చు అనమాట. ఒకటైతే నిజం, ఇంత ముందుతో పోల్చుకుంటే 10 yearsతో పోల్చుకుంటే ఇప్పుడు అన్సర్టనిటీకి ఎక్కువ ఎంటర్ అవుతున్నాం. ఒకప్పుడు జాబ్ సెక్యూరిటీ ఉండేది, ముందు రోజులు అది కూడా ఉండదు అనమాట. ఈవెన్ గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ బేస్డ్ ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఇవాళ రేపట్లో. అందుకని ప్రతి ఒక్కళ్ళు స్కిల్ని అప్డేట్ చేసుకుంటూ పోవటం ద్వారా సర్వే అవటం తప్ప స్కిల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోకుండా అంతే సర్వే అవ్వటం చాలా ఈజీ అనుకుంటే చాలా కష్టం. అందుకని జాబ్స్ పింక్ లెటర్ నీకు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఓకే, అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్ వన్. అందుకని స్కిల్ మీద మీరు ఫోకస్ చేయడం ద్వారా ఏంటంటే మన ఫ్యూచర్ రెడీ అవ్వచ్చు. బట్ ఎప్పటి నుంచో ఉంది. ఆకలి రాజ్యం సినిమా ఐ థింక్ 1917 అనుకుంటా. అప్పట్లోనే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది కదా, అది చాలా పాపులర్. 25లో కూడా అదే జరుగుతుంది కదా. అంటే అప్పటికి ఇప్పటికీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, బట్ మనకి ఎలా జాబ్స్ వచ్చినాయి? దాని మీనింగ్ ఏంటంటే వన్ వే అదర్ వేలో మనం సర్వే అవుతాము, ఎగ్జాక్ట్లీ వేలో కాకపోవచ్చు. బట్ అందుకని మనకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చే కొంచెం దాన్ని గ్రాప్ చేసుకుంటూ ముందు పోవటం తప్ప ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ అలా రాకపోవచ్చు. అందుకని ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్ గ్యారంటీ. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కాదు. అండ్ కాబట్టి మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వాటిని అధిగమించవచ్చు అనమాట. ఇట్స్ పెయిన్ఫుల్ బట్ స్టిల్ తప్పదు. ఎందుకంటే మన ఇది కొత్త ఇండస్ట్రీ ఎవాల్యుయేట్ అవుతుంది ఇక్కడ. ఆ ఇండస్ట్రీ కావాల్సిన స్కిల్స్ మనం పొసెస్ చేసుకోవడం ద్వారా వీటిని హ్యాండిల్ చేయొచ్చు. వస్తున్నటువంటి టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ పోవాలి అంతే. ఎందుకంటే ఆ ఏఐని ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు కూడా ఇంజనీర్సే కదా, వాళ్ళు కూడా బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి ఈ స్కిల్ లేదనే బదులు దానికి అప్డేట్ అవడం బెటర్. ఒకప్పటి సి ఉంది, తర్వాత C+ ఉంది, తర్వాత జావా ఉంది, తర్వాత పైథాన్ వచ్చి లీడ్ చేస్తుంది. ఇప్పుడు పైథాన్ బదులు ఏఐ వస్తుంది, ఏఐ బదులు ఇంకోటి కూడా వస్తుంది రావచ్చు. నిరంతరం అప్డేట్ అవుతూ పోవాలి తప్ప కంప్లైంట్ చేయడానికి ఏం లేదండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.